సంక్రాంతి సీజన్ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల వరద మొదలైంది. మొత్తం 5 ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఉండగా వాటి ప్రమోషన్లలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా జనవరి 7వ తేదీన సినీ అభిమానులకు పండగ ముందే వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల ట్రైలర్లు విడుదలై సందడి చేయగా తాజాగా మరో 2 పెద్ద సినిమాల ట్రైలర్లు ఇదే రోజున విడుదల కానున్నాయి. నవీన్ పోలిశెట్టి రాజు గారు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రాల ట్రైలర్లను సాయంత్రం 4 గంటలకు 6 గంటలకు విడుదల చేసేందుకు చిత్ర బృందాలు ఏర్పాట్లు చేశాయి. ట్రైలర్లతో పాటు భారీ ఈవెంట్లు కూడా ఇదే రోజున ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్గా జరగనుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ను సెట్లోనే నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో టాలీవుడ్ వర్గాలు, మీడియా ప్రతినిధులు ఈ నెల 7న అత్యంత బిజీగా గడపనున్నారు. శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ తేదీపై ఇంకా స్పష్టత లేనప్పటికీ అది 7 లేదా 8 తేదీల్లో వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి థియేటర్లలో సినిమాల హడావిడి మొదలు కానుంది. ప్రభాస్ రాజాసాబ్ జనవరి 9న, చిరంజీవి సినిమా జనవరి 12న, రవితేజ సినిమా జనవరి 13న, ఇక నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు జనవరి 14న విడుదల కానున్నాయి. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వీలైనంత త్వరగా ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా విజేతగా నిలుస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.